రే బుచ్చే, ఏమైందిరా? ప్యాకెట్ తగ్గించుకోరా. నమస్తేనా? నమస్తే. రామదాసనా? చెవుల్లో ఇసుక దూరం చచ్చిందే. నిన్న ఎదురు పాత పెట్టాం, మళ్ళీ ఎలా బుచ్చి? బ్రాల్డ్, మన కాడ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయేంటి? ఏందన్నా నన్ను అల్లుడు అంటున్నావు? గొంతు కూడా మారిపోయింది. మారిందా? పెద్దగా మారలేదే. అవునబ్బాయ్, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మామయ్యనే. పూజలో పిలిచావి ఆ మావయ్యరా? అసలు నమ్మకం తిరగలేదు కదరా. మరెలా మావయ్య? ఎందుకు తిప్పలా? శ్మశానంలో తిప్పబట్టే మీ మామయ్య ఇక్కడికి వచ్చి చచ్చాడు రా. అర్థగాల? మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసన్ లాంటి మంచి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయ్యో తెలుసా? 3 సార్లు పని కూడా ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారేంటి? లేదా అయితే పక్క నుంచి కూర్చోండి. రండి. ఏంటి అల్లుడు ఇంకా ఆ ప్రకారమే తిరుగుతున్నావు? కూర్చో అల్లుడు, కూర్చో. ఇంకా కుర్ర చేష్టలు పాలేదు నీకు. ఈడు చిన్నప్పుడు ఏం చేసాడంటే, అంటే నిమ్మకాయలోకి వస్తారనుకున్నావు, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా? అదే లైట్గా భయపడ్డావు. చూడు, నీకు నేను మామ ఇలాంటి ఉండే. ఏమంటారా? పద చటుకు నెల తెచ్చేసుకుందాం. దేన్ని? అదేరా. రే, నీకు ఇంకా వెలగలేదా? మరకతమని తీసుకొద్దాం అని చెప్తున్నాడు రా. అందుకే కదా పిలిచాం. మా మావ కత్తిరా. అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా 3 ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదెంత పని? అడ్రస్ ఇచ్చామంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగ్? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆత్మలా? అవును బాబు, నలుగురుమే. మాకు అసలు భయం అంటేనే తెలియదు. అందుకనే ఒకేసారి 4 చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ వదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే 3 బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. వాళ్ళు గబాల తీసురా. లూసు 3 బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు. అవి సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారగేరా అంటున్నావు? వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా? మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు, ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. యో, పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తావరా? బుచ్చిగా మర్యాద తగ్గుతాంది. గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మాట్లాడు చూడు. రే, నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో, మూతి మీద గుచ్చుకో. ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరే వెళ్దాం. ఏంటి శ్మశానానికే? అవును పదండి. ఒరే బుచ్చిగా, ఈడిప్పుడు శవం అయిపోతాడు. చెప్పేది రా. ఆ కత్తి ఇవ్వండి. ఇదిగోండి స్వామి. పొడిచేయండి స్వామి. నవ్వుతాడు చూడండి స్వామి, బాగా గట్టిగా దించండి. బాగుంది స్వామి, కిటకిటలు వస్తున్నాయి.
అద్భుతం, అద్భుతం. నిజంగా ఇది ఒక విచిత్రం. విచిత్రమా? బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు. కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది. అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఈ శవానికి ఆకలి వెయ్యదు, నెప్పుండదు, నిద్ర పట్టదు. చూడటానికి మనిషిలా ఉన్నా ఇది ఒక శవం. లెక్చర్ బానే ఉంది స్వామి. ఇదిగో ఇది ఇంకో 3 బాడీలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు, పరిస్థితి చేయిజారిపోయింది. అనవసరంగా దాన్ని నిద్ర లేపారు. ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. ఊరుకోండి స్వామి, ఈయనకి యాక్చువల్గా సీన్ లేదు స్వామి. అలా తీసిపారేయకండి. ఇది మీకు పిల్లదయ్యం లాంటిది. మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్ళదు. బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడి నుంచే కూర్చొని చెప్పండి స్వామి, లేదంటే ఇది మమ్మల్ని చంపేస్తుంది అంతేగా. ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు. వేళాకోళం కాదు. అమావాస్యకి ఇంకా 2 రోజులే ఉంది. జాగ్రత్త. రే ఏమైందిరా? రే తలంతా ఒకలా. తమ్ముడు ఏంటి దెయ్యం కాలు వచ్చిందా? నీకెందుకు? ఏం లేదు, నేను మీ ఇద్దరు తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను అంతే. పర్లేదు, తొంగండి. ఏంటి తమ్ముడు సోపాలేస్తావా? నువ్వు అడిగిన బాడీ నీకు ఇచ్చేస్తే ఇక నుంచి వెళ్ళిపోతావా? ఏ మరకత్మండి మీ ఇద్దరికి అక్కర్లేదా? వద్దు, ఇక నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు. ఏమైందిరా నీకు? మరేంట్రా, అందరూ ఏదో ఒకటి చేసి ఎలాగోలా సంపాదిస్తున్నారు. మనం చేసిన మొదటి పనిలోనే ఆత్మ ఎరుకొని చేస్తున్నాం. లేదురా, మీ కష్టం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి, మీకే ప్రాబ్లము లేకుండా శవాలను నేను అరేంజ్ చేస్తాను కదా. ఆ బాబు బుచ్చిగా నేసుకుని వచ్చే చెప్తా. ఆయన్ని ఎత్తుకు రావాలా? నీకేమన్నా పిచ్చా? నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకు రమ్మంటావు? ఆడు చచ్చిపోయి అరగంట అయింది. మీకెలా తెలుసు? సచ్చిందేవడో సాగుపోయేదేవడో నాకు బాగా తెలుసు. నేను చెప్పించు అటు బండాపు ఎత్తుకు రమ్మన్నాడు, ఎత్తుకొచ్చాయి అంతే. రే రారా. రే బుచ్చిగా సాధారణంటే చిన్నప్పటి నుంచి భయం రా. ఏంటి ఎదవా పక్కనుండ్రా బుచ్చిగా. ఏంటని అడుగుతుంటే మాట్లాడవే? ఏంటయ్యా? శాంతి మారిపోయిందన్నా. నువ్వు రాఘవయ్య మనోడుగా? మీ తాతకు రోషం ఎక్కువే. నిద్రలో ఉండగానే తీసుకెళ్ళిపోండి. వచ్చండి. నువ్వు రాఘవయ్య కొడుకువే కదా? కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు. నువ్వు మనిషివి కాదురా, శవానివి. 2019 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ. అవును, ఏంటా డేటు? అదేం లేదు తమ్ముడు, నన్ను తిట్టాడు కదా, ఆడు సాగుపోయే డేట్ చెప్పా అంతే. మరి బుచ్చిగా నీ డేట్ చెప్పమంటావు ఏంటి? నా బుజ్జి కదా. ఆడెందుకు తిడతానా? ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ బాడీ.
అవును, కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు. కాపాడదావునా? ఏ విధిని ఎవ్వడూ మార్చలేడురా. వెనకాల ఫాలో అయితే చాలు, ఆడి చావు ఆడు చేస్తాడు. వీళ్ళని చూసారా ఎంతమంది వాళ్ళ చావు